దురాశ దుఃఖానికి చేటు అన్నట్లు అత్యాశ కార్ల కంపెనీని అధఃపాతాళానికి తొక్కేసింది. నంబర్ 1గా వెలగాలనే ఆశ చెదిరి బ్రాండ్ ఇమేజ్ నేలమట్టమయ్యే పరిస్థితి వచ్చింది. చేసిన చిన్న తప్పు వేల కోట్ల నష్టాల్లోకి నెట్టేసింది. దిద్దుబాటు చర్యలు చేయాలని ప్రయత్నించినా బెడిసి కొట్టింది. ఒకప్పుడు ప్రజల కారుగా ఉన్న ఈ కంపెనీ అదే ప్రజల చేత చీకొట్టబడింది. ఎందుకు ఆ కార్ల కంపెనీ ఇలా దిగజారింది? ఫోక్స్ వ్యాగన్ స్పెషల్ ఎడిషన్కు స్వాగతం. ఫోక్స్ వ్యాగన్ అది ప్రజల కారు కంపెనీ. హిస్టరీలో నిలిచిపోయే కార్లను తయారు చేసి ప్రపంచమంతా అబ్బురపరిచేలా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే యూరోప్లోని 4 కార్లలో ఒక కారు ఫోక్స్ వ్యాగన్దే కావడం ఆ కారు కంపెనీ గుడ్ విల్ని చెప్పకనే చెప్పింది. అసలు ఈ కంపెనీ ఎక్కడ ప్రారంభమైంది, దీని హిస్టరీ ఏంటి ఉలుక్కేద్దాం. ఫోక్స్ వ్యాగన్ ఈ పేరు అక్కడ కారుగా కాకుండా ప్రజల మద్దతున్న కారుగా చెప్పుకుంటారు. ఫోక్స్ వ్యాగన్ అంటే పీపుల్స్ కార్ కంపెనీ అని అర్థం. యూరోప్లో ఈ కారుకు అంత విశిష్టత ఉంది. అక్కడ కొనే కార్లలో 4ంటిలో ఒక కార్ ఫోక్స్ వ్యాగన్ అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. జర్మన్ సొసైటీలో ఇది ఒక ప్రెస్టీజియస్ కార్ కంపెనీ. ఈ బ్రాండే ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్ వ్యాగన్ కు ఒక మంచి గుర్తింపు తెచ్చింది. 1937లో జర్మన్ ప్రభుత్వం ఈ కంపెనీని ప్రారంభించింది. నేషనల్ సోషలిస్ట్ పార్టీ అడాల్ఫ్ హిట్లర్ ఆధ్వర్యంలో ఈ ఆటోమొబైల్ కంపెనీని ప్రారంభించారు. జర్మన్ లేబర్ ఫ్రంట్ ఈ సంస్థను అప్పట్లో నడిపేది. వోల్స్బర్గ్ హెడ్ క్వార్టర్గా ఈ కంపెనీ తన కార్యకలాపాలు నిర్వర్తించేది. జర్మన్ ప్రజల ట్రాన్స్పోర్ట్ కు అత్యంత అనుకూలంగా ఉండే విధంగా తక్కువ ధరకే కారు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది అప్పటి నాజీ పార్టీ. అందుకు తగ్గట్లుగానే $140కే అప్పట్లో కారును అందించేవారు. మొదటగా ఈ కార్ డిజైన్ కు సంబంధించి ఆస్ట్రియాకు చెందిన ఫెర్డినాండ్ పోర్షేని పిలిపించి కారును డిజైన్ చేసుకోవాల్సిందిగా కోరారు హిట్లర్. తొలిసారిగా 1939లో తొలి ఫోక్స్ వ్యాగన్ కారు బెర్లిన్ మోటార్ షోలో ప్రదర్శనకు పెట్టారు. అప్పటికే 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆదిలోనే కారు ప్రొడక్షన్ కు బ్రేక్ పడింది. కానీ ఆ తర్వాత హంగులతో ఈ కారు డిజైన్ మార్చి అమ్మకాలు చేపట్టింది జర్మన్ ప్రభుత్వం. అప్పట్లో అమెరికాలో ఈ కార్లకు అంతగా స్పందన రాలేదు. అమ్మకాలు కూడా బాగానే తగ్గాయి. కారణం కారు చిన్నగా ఉండడం, నాజీలతో కంపెనీకి సంబంధాలు ఉండడమే అప్పట్లో అమ్మకాలు తగ్గడానికి కారణంగా నిలిచాయి. అయితే 1959లో డాయల్ డానీ బెర్న్బాచ్ అనే అడ్వర్టైజింగ్ కంపెనీ కారు రూపురేఖల్నే మార్చేసింది. బీటల్ పేరుతో తీసుకువచ్చిన కారు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తయారు చేయడం వలన అది ప్రజల అభిమానాన్ని చూరగొంది. దీంతో అమెరికన్ మార్కెట్లో ఫోక్స్ వ్యాగన్ కార్లు ముంచెత్తాయి. 12 సంవత్సరాల కాలంలో 15 మిలియన్ల కార్లను ఉత్పత్తి చేసి అప్పటికే ఫోర్డ్ కంపెనీ టీ కార్ల అమ్మకాలను బీట్ చేసి రికార్డు సృష్టించింది ఫోక్స్ వ్యాగన్. (1935 వరకు బీటల్ కార్ డిజైన్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఆ కారు అమ్మకాలు పడిపోయాయి. దీంతో స్పోర్ట్ మోడల్లోకి ఎంటర్ అయింది. ఫోక్స్ వ్యాగన్ రాబిట్, గోల్ఫ్ అనే 2 మోడల్స్ ను తయారు చేసింది. చివరి న్యూ బీటల్ మోడల్ 2003 వరకు కూడా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ మోడల్ను వైండప్ చేసింది ఫోక్స్ వ్యాగన్ కంపెనీ. కానీ ప్రస్తుతం ఈ కంపెనీ పోటీ ప్రపంచంలో తట్టుకునేందుకు ఎమిషన్స్ నార్మ్స్ లో తప్పుడు నివేదికలు ఇచ్చిందని తెలియగానే అక్కడి ప్రజలు అవమానంగా ఫీల్ అయ్యారు. కంపెనీ మూసివేయాలని ఒత్తిడి వచ్చింది. బిజినెస్ డెస్క్, సాక్షి న్యూస్. 1975లో ఫోక్స్ వ్యాగన్ టాప్ సెల్లింగ్ కార్గా గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోనే నెంబర్ 2 ఆటోమేకర్గా ప్రసిద్ధి చెందింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 బెస్ట్ కార్లలో 3 ఈ కంపెనీకి చెందిన కార్లే ఉన్నాయి. అందులో ఫోక్స్ వ్యాగన్ గోల్ఫ్, ఫోక్స్ వ్యాగన్ బీటెల్, ఫోక్స్ వ్యాగన్ పస్సట్ కార్లు మంచి పేరు పొందాయి. పీపుల్స్ ఆటోమొబైల్గా ఉన్న ఈ కంపెనీ వరల్డ్ స్లోగన్ను కూడా మార్చేసింది.
దశ ఆటో పేరుతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. దశ ఆటో అంటే ది కార్ అని అర్థం. టెక్నాలజీలో పోటీ పడాలనే తపనే ఫోక్స్‌వ్యాగన్ కార్ కంపెనీ కొంప ముంచిందా అంటే అదే నిజమని చెప్పాలి. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో మంచిదే కానీ అందులో తప్పుల తరకల సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తేనే అసలు సమస్య. అదే ఫోక్స్‌వ్యాగన్ను దెబ్బతీసింది. 1973లోనే ఫోక్స్‌వ్యాగన్కు తొలుత సమస్యలు మొదలయ్యాయి. ఈ కంపెనీ తయారు చేసిన బీటల్ NSUK 70 మోడల్స్ ఫెయిల్ అయ్యాయి. ప్రొడక్షన్ పడిపోయింది. అమ్మకాలు సన్నగిల్లాయి. టెక్నాలజీ అందుకోకపోవడమే కారణమని ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ గుర్తించింది. అప్పటి వరకు ఉన్న కార్ల ప్రొడక్షన్ను ఆపేసింది. కొత్త టెక్నాలజీ, వాటర్ కూల్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ పై దృష్టి పెట్టింది. అప్పుడే ఆడి కార్ కంపెనీపై ఆధిపత్యం రావడం, ఆ కంపెనీ లేటెస్ట్ టెక్నాలజీ ఫోక్స్‌వ్యాగన్ కు మంచి ఊతమిచ్చింది. దీంతో పస్పాట్, సిర్కో, గోల్ఫ్, పోలో లాంటి కార్లు మార్కెట్లోకి వచ్చి కస్టమర్లను ఆకట్టుకోగలిగాయి. We Japanese learned a thing or two from studying European car. We're most impressed with a Volkswagen Polo. Very well built, very reliable. We're also impressed that way Volkswagen make Jetta not only tough old boot, but give it big old boot too. Volkswagen Golf still #1 imported car in Japan. లోనే లేటెస్ట్ టెక్నాలజీ పస్సట్ కారును మార్కెట్లోకి తెచ్చింది ఫోక్స్‌వ్యాగన్. ఇది ఆడి 80 వర్షన్ బేస్ చేసుకొని తయారు చేశారు. 1974లో గోల్ఫ్ కారును ఇంట్రడ్యూస్ చేశారు. అయితే పాత ప్లాంట్లో ప్రొడక్షన్ కెపాసిటీ చాలక ఈ కార్ ప్రొడక్షన్ను బ్రెజిల్, మెక్సికోకు మార్చారు. అప్పటి నుంచి ఈ కంపెనీ ఇతర దేశాల్లో సైతం విస్తరణ ప్రణాళికలకు బీజం వేసింది. Just the same as you did last time I touched you. Here I am. Inside the thought of you. Do you love him? And will that love be strong? ఇక మరో కొత్త మోడల్ పోలోను 1975లోనే తయారు చేసింది ఫోక్స్‌వ్యాగన్. ఆడి 50 మోడల్లో మాడిఫై చేసి ఈ కారును రెడీ చేసింది ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ. ఆ తర్వాత పోలో మోడల్లో చిన్న మార్పులు చేసి మరో మోడల్ డెర్బీని ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ అది పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ దాని బాడీ మోడల్ వలన మరో కొత్త పోలో క్లాసిక్, పోలో సెలోన్ మోడల్స్ బయటకొచ్చాయి. 1991లో థర్డ్ జనరేషన్ కార్ గోల్ఫ్ను లాంచ్ చేసింది. ఆ తర్వాత 1999లో అద్భుతంగా 3 లీటర్ల డీజిల్తో 100 కిలోమీటర్లు వెళ్లే కారును తయారు చేసింది. అది ప్రపంచంలోనే అత్యంత ఫ్యూయల్ ఎఫిషియన్సీ కారు కావడం విశేషం. ఆ తర్వాత డైమ్లర్ కిస్లర్తో కలిసి
మెర్సిడీస్ బెంజ్ కు లేటెస్ట్ టెక్నాలజీ కార్లను అందించేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇక అప్పటి నుంచి ది బెస్ట్ టెక్నాలజీ అన్వేషణలో పడింది ఫోక్స్ వ్యాగన్. దీనికి తోడు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్ కార్ కంపెనీ పక్కదారి పట్టేలా చేసింది. ఇప్పుడు ఇదే ఈ కారు కంపెనీ కొంప ముంచిందనే చెప్పొచ్చు. అసలు ఫోక్స్ వ్యాగన్ అవకతవకలకు ఆదిలోనే బీజం పడింది. 1974లోనే $120,000 ఫైన్ కట్టింది ఆ కంపెనీ. డిఫీట్ డివైస్ అనే పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్ను పెట్టడం వల్ల పొల్యూషన్ను బాగా తగ్గించవచ్చని ఊదరగొట్టిన ఆ కంపెనీ ఈ డివైస్ అమెరికా క్లీన్ ఎయిర్ యాక్ట్ రూల్స్ను పాటించలేదని తెలియడంతో భారీ మొత్తంలో జరిమానా కట్టాల్సి వచ్చింది. 1996లో అన్ని కార్ల కంపెనీల కంటే ముందుగా 6 రకాల పర్యావరణ నార్మ్స్ను టార్గెట్ పెట్టుకుంది ఆ కంపెనీ. క్లైమేట్ ప్రొటెక్షన్, రీసోర్స్ కన్సర్వేషన్, హెల్త్ కేర్, గ్రీన్ హౌస్ గ్యాస్ల తగ్గింపుల లాంటి కండిషన్స్ను పెట్టుకుంది. కానీ అవి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఆ కంపెనీనే పరిధులు దాటవేసింది. అప్పట్లోనే అంత ఫైన్ కట్టిన ఫోక్స్ వ్యాగన్ కంపెనీకి బుద్ధి రాలేదు. మళ్ళీ గడ్డి కరిచింది ఆ కంపెనీ. దీంతో 2015 సెప్టెంబర్లో మరోసారి డీజిల్ ఎమిషన్ స్కాండిల్ బయటపడింది. 2008 నుంచి అమెరికా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్స్ ఏజెన్సీ ఫోక్స్ వ్యాగన్ డీజిల్ ఇంజిన్ కంట్రోల్ యూనిట్ సాఫ్ట్వేర్ ద్వారా అవకతవకలకు పాల్పడుతోందని హెచ్చరించింది. కానీ ఆ కంపెనీ ప్రతిసారి వీటిని తోసిపుచ్చుతూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. చివరకు పాపం పండి పూర్తిస్థాయి స్కామ్ బయటపడింది. దీంతో ఈ కంపెనీ తయారు చేసి ఇస్తున్న ఆడి కార్లకు కూడా ఈ పొల్యూషన్ ఎమిషన్స్ స్కామ్ అంటుకుంది. అసలు ఫోక్స్ వ్యాగన్ డీజిల్ స్కాండిల్లో ఏం జరిగింది? ఎలా ఈ కంపెనీ పొల్యూషన్ నార్మ్స్ను ధిక్కరించింది? నిజంగా ఈ కంపెనీ రూపొందించిన సాఫ్ట్వేరే ఇందుకు కారణమైందా? అసలు అమెరికా ఏజెన్సీ దీన్ని ఎలా గుర్తుపట్టింది? తెలిసి కావాలని చేసిన చిన్న తప్పు కార్ల అమ్మకాల్లో నంబర్ 1గా ఉన్న ఆ కార్ల కంపెనీని తలదించుకునేలా చేసింది. మేమే నెంబర్ 1, మాకెవరూ సాటి లేరు అని ఫీల్ అయిన కంపెనీ ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టుకునేందుకు తంటాలు పడాల్సిన పరిస్థితి దాపురించింది. 1 కాదు 2 కాదు, 1 కోటి కార్లను రీకాల్ చేయాల్సిందేనని వినియోగదారులు పట్టుబడుతున్న నేపథ్యంలో అప్పుడు పెంచుకున్న లాభాలని ఇప్పుడు తిరిగి తెంచుకోవాల్సిన సమయం ఆ కంపెనీ దౌర్భాగ్య పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కార్ల అమ్మకాల్లో ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న జర్మనీకి చెందిన ఫోక్స్ వ్యాగన్ కంపెనీ దుస్థితిది. ఒక్క ఎమిషన్ నార్మ్స్ ఇప్పుడు ఫోక్స్ వ్యాగన్ కంపెనీని వణికిస్తోంది. 1 కాదు 2 కాదు, 1,10,00,000 కార్లను ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్ వ్యాగన్ వెనక్కి పిలిపించుకునేందుకు సిద్ధమైంది. కాలుష్యకారక ఉద్గారాలు తక్కువగా విడుదలవుతాయని చూపుతూ ఈ కంపెనీ కారు వినియోగదారులను మోసం చేసింది.
ఇది నిజమని తేలడంతో ఫోక్స్ వ్యాగన్ కంపెనీ ఈసీఓ మార్టిన్ వింటర్కార్న్ రాజీనామా చేయాల్సి వచ్చింది. తమ డీజిల్ కార్లలో కాలుష్యకారక వాయువులను తగ్గించి చూపే పరికరాలను అమర్చినట్లు కంపెనీ అంగీకరించక తప్పలేదు. దీంతో అమెరికాతో పాటు జర్మనీ, ప్రపంచంలోని పలు దేశాలు దీనిపై చర్యలు చేపట్టాయి. డీజిల్ కార్ల టెస్టింగ్ సమయంలో నైట్రోజన్ ఆక్సైడ్ పొల్యూషన్ ఉద్గారాలు తగ్గించి చూపే విధంగా ఇంజిన్లో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను ఫోక్స్ వ్యాగన్ వినియోగించిందని అమెరికా పర్యావరణ రక్షణ ఏజెన్సీ ఈపీఏ నిర్ధారించింది. సాధారణంగా అమెరికాలో అనుమతించిన స్థాయి కంటే 40 రెట్ల ఎక్కువ ఉద్గార స్థాయిలు ఉన్నాయన్న విషయాన్ని ఫోక్స్ వ్యాగన్ దాచిపెట్టిందని ఈపీఏ నిర్ధారించింది. అమెరికాలో వోక్స్ వ్యాగన్ అమ్మిన 4.8 లక్షల డీజిల్ వాహనాలను సరిచేసి ఇవ్వాలని ఆదేశించింది. దీంతో అసలు సమస్య వోక్స్ వ్యాగన్ కు చుట్టుముట్టింది. 2009 నుంచి ఈ కంపెనీ తయారు చేసిన వోక్స్ వ్యాగన్ జెట్టా, బీటెల్, గోల్ఫ్, పాసత్ లాంటి మోడల్స్ కూడా ఉన్నాయి. దీంతో అమెరికా ఈ కంపెనీపై జరిమానా విధించేందుకు సిద్ధమైంది. అదే జరిగితే అక్కడ నిబంధనల ప్రకారం దాదాపుగా 1,17,00,000 కోట్లు అంటే $18 బిలియన్ జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కంపెనీ మార్కెట్ విలువ 3వ వంతుకు పడిపోయింది. ఆయా కార్లకు సర్వీస్ ఇవ్వడంతో పాటు ఖాతాదారుల విశ్వాసం చూరగొనేందుకు ఇతర ఖర్చుల కోసం 3వ త్రైమాసికంలో $7.3 బిలియన్ అంటే 47,500 కోట్లు కేటాయించిన కంపెనీ. అసలు ఈ కంపెనీ జర్మనీ, ఐరోపా మార్గదర్శకాలు పాటించిందా లేదా వంటి పలు అంశాలపై జర్మనీ ఏర్పాటు చేసిన కమిషన్ పరిశీలనకు వస్తోంది. ఒకవేళ ఇది కూడా ఈ కంపెనీ ఉల్లంఘిస్తే ఇక ఆ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ కుప్పకూలినట్లే అంటున్నారు ఆటోమొబైల్ రంగ నిపుణులు. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్. ఇక స్కామ్ అంతా ఓవైపు, ఫోక్స్ వ్యాగన్ బెదిరింపులు మరోవైపు ఈ కంపెనీ బ్రాండింగ్ను మరింత దెబ్బతీసేందుకు కారణమయ్యాయి. ఫ్రెంచ్ న్యూస్ పేపర్ సెప్టెంబర్ 22న ఈ స్కామ్కు సంబంధించిన సమాచారాన్ని కొంత లీక్ చేసింది. అయితే ఆ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఫోక్స్ వ్యాగన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మీడియా ఫోక్స్ వ్యాగన్ స్కామ్పై పబ్లిష్ చేయొద్దని, చేస్తే అడ్వర్టైజింగ్ లీజును క్యాన్సిల్ చేస్తామని బెదిరింపులకు సైతం పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో మిగతా పత్రికలు ఈ కంపెనీ ఎమినేషన్ నిబంధనలపై దృష్టి పెట్టి అసలు విషయం బయటపెట్టింది. ఈ స్కామ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాలు ఫోక్స్ వ్యాగన్ కంపెనీపై చర్యలకు తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం, చైనా, కెనడా, జర్మనీ సేఫ్టీ నార్మ్స్పై ఎంక్వైరీ మొదలుపెట్టాయి. ఇక బ్రెజిల్ ప్రభుత్వం 50 మిలియన్ల ఫైన్ చెల్లించాలంటూ వార్నింగ్ ఇచ్చింది. ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను సైతం ఫోక్స్ వ్యాగన్ నిబంధనల ధిక్కారంపై ఇన్వెస్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇవే కాకుండా కెనడాలోని ఫోక్స్ వ్యాగన్ ఓనర్స్ అసోసియేషన్ లాంటి ప్రైవేట్ సంస్థల వ్యక్తులు సైతం ఫోక్స్ వ్యాగన్పై ప్రైవేట్ సూట్స్ వేశారు. ఇక రేటింగ్ ఏజెన్సీలు సైతం కంపెనీ రేటింగ్ తగ్గించాయి. ఫిచ్ ఫోక్స్ వ్యాగన్ రేటింగ్ను BBB+కు తగ్గించేసింది. మేడిస్ సైతం A2 నుంచి A3కి తగ్గించింది.
టెక్నాలజీలను అప్గ్రేడ్ చేసుకోవడంలో, అమ్మకాలు పెంచుకోవడంలో హెల్తీ కాంపిటీషన్ ఉంటే పర్వాలేదు, కానీ తక్కువ టైంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని తప్పుడు పనులకు పాల్పడి అమ్మకాలు పెంచుకుంటే మాత్రం పేక మేడల కంపెనీ పరువు ప్రతిష్టలు దిగజారుతాయనడానికి ఫోక్స్వ్యాగన్ ఎమిషన్స్ స్కాండిలే నిదర్శనం. సో షార్ట్కట్లో స్వీట్ మెమరీస్ పొందాలనుకునే కంపెనీలకు ఇది ఒక గుణపాఠం. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్.